జగన్మోహన్ రెడ్డి గారి కోసం భద్రత కోసం పంపిస్తే మరి హెలికాప్టర్ చుట్టూ వేల మంది జనం వచ్చేదాకా ఏం చేశారు సార్? వీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కోసం రాలే. ఈ 1100 మంది కూడా ప్రతి గ్రామానికి 10 మంది చొప్పున బోర్డర్లో కాపలా కాసి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ రానియకుండా ఉండటం కోసం ఆ 1100 మందిని వాడి 10 మంది పోలీసుల్ని అక్కడ పెట్టినటువంటి పరిస్థితి. 10 మంది పోలీసులకి మాస్ లీడర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటటువంటి ఈ జనాన్ని ఆపేటటువంటి శక్తి సరిపోతుందండి? సరిపోదు. ఎప్పుడైనా సరే మనం ఇన్ని హెలికాప్టర్ పర్యటనలు చూసాం సార్. ఎప్పుడైనా సరే నిన్న జరిగినటువంటి హెలికాప్టర్ పర్యటన దగ్గర ఉన్నటువంటి జనాన్ని అంత దగ్గరికి పోయేటటువంటి పరిస్థితిని కల్పించటంలో ప్రభుత్వం విఫలం కాదా? ఆ పోలీస్ అధికారి చెప్తాడు, ఇక్కడ మేము అన్ని కూడా జాగ్రత్తగానే చూసాం, ఏమీ కాలేదు అని చెప్పేసి. ఆ విండ్షీల్డ్ దెబ్బతిన్నదే అని చెప్పేసి అప్పిరెడ్డి గారు మాట్లాడారు. విండ్షీల్డ్ దెబ్బతిన్నదో కుట్రకోవడం ఏమైనా ఉందేమోనని చెప్పేసి ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. అదే తప్పు కానీ ఎవరి మీద ఏం అభాండమే లేదే. దాన్ని జరిగినటువంటి అక్కడ ఆ హెలికాప్టర్ దృశ్యాలు చూడండి సార్. రాష్ట్రంలో ఉన్న పార్టీలు వాళ్ళ ఉద్యోగాలన్నీ మానేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర చేయడం ఒకటే పనిగా పెట్టుకున్నాయి. అది మీరు అనేది అంతేనా సార్? ఉద్యోగాలు మానేసో లేకపోతే ఎవరు తినటం మానేసో ఇది చేయమని కాదు సార్. ఎవరి పని వాళ్ళు చేయాలి. ప్రభుత్వ అధికారులు ఉన్నది రాష్ట్రంలో ఉన్నటువంటి మీకు అంత సెక్యూరిటీ ఇచ్చినా ఏందండి మీరు ప్రతి దానికి వేలెత్తి చూపిస్తారు? వీటన్నిటికీ వారికి ఉన్న ప్రోటోకాల్స్ వారికి ఉన్నాయి సార్. జగన్మోహన్ రెడ్డికి మరి సునీత గారు కోరుకున్నట్టు మరి సునీత గారికి ఎందుకని 1100 మందిని ఇవ్వలేదు? ఆమె ఎమ్మెల్యేనే కదా. మరి 1100 మంది పోలీసులు మరి ఆమె కూడా ఇవ్వచ్చు కదా. ఈయన ఒక మాజీ ముఖ్యమంత్రి, మాస్ లీడర్, జనం వస్తారు అందుకని చెప్పేసి భద్రత కల్పించాలి అని చెప్పేసి కల్పించాల్సినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడానికి చూపించినటువంటి శ్రద్ధ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సాగటానికి చూపించలేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే ఆ లింగమయ్య అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని దారుణంగా చంపితే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళితే ఆమె 1 కోటి రూపాయలు ఇచ్చారా, 2 కోట్ల రూపాయలు ఇచ్చారా అని మాట్లాడతారు. ఎక్కడ వాళ్ళండి వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు పోయింది పరామర్శ కోసం పోయారు. వారికి డబ్బులు ఇస్తారు పోయామని చెప్పేసి ఏమన్నా చెప్పారా? ఏం మాట్లాడతారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఖచ్చితంగా సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా సంయమనంతో ఉన్నారు. ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వం చేయొద్దండి. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సిన భద్రత గురించి మాత్రం ఆందోళన ఉన్నటువంటి వాస్తవం. ఈ వాస్తవాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సినటువంటి భద్రతని పూర్తి స్థాయిలో భద్రత ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చినప్పుడు చూసుకోవాలని చెప్పేసి మేము కూడా విన్నవిస్తా ఉన్నాం. అలాగే శివపార్వతి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటానికి సంబంధించి అక్కడ రైతులకంట పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ పెట్టుకుంటే ఆ ఇళ్లని ఏదో కూలేశారంట. కోర్టులో ఏం చెప్పిందో అర్థం కాలేదమ్మా. ఆ రైతులకు పెనాల్టీలు వేసింది అర్థం కాలేదా? చివరికి ఆ కేసు మనం కొట్టేసింది అర్థం కాలేదా? ఇన్ని ఉన్నా గానీ అబద్ధాల పుట్టల మీద మీరు ప్రభుత్వాలు నడుపుకుంటా కూర్చో ఉన్నారు. మీరు ఇప్పటం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇప్పటం గురించి మాట్లాడినటువంటి పరిస్థితి. అలాగే కూటమి భాగస్వామి అయినటువంటి టీడీపీ వాళ్ళ మీద శివకుమారి గారు మేము మాట్లాడమని కానీ లేకపోతే టీడీపీ వారు కానీ ఆ సునీత గారు మాట్లాడినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని దిగనీయం. ఎవరు జాగిరండి అది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ప్రతి చోటకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు, వెళ్ళి తీరుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైట్. ఒకసారి నాగార్జున గారు మాట్లాడతారు, చిన్నప్పరెడ్డి గారు. దానికన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడింది చూసి నాగార్జున గారి దగ్గరికి వెళ్ళాం. ఒకసారి ఆయన మాట్లాడారు కదా, పోలీసుల్ని ఎదిరించారు కదా, అది కూడా ఒకసారి చూసి. ఒక నిమిషం అండి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం చూద్దాం. అది ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం ఎవరైతే పోలీసు